ఈరోజు మనం ఎలక్ట్రిక్ ఫీల్డ్ ఇంటెన్సిటీ డ్యూ టు ఏ సర్క్యులర్ రింగ్ అనేది నేర్చుకుందాం. అంటే ఒక సర్క్యులర్ రింగ్ వల్ల మనకి ఎలక్ట్రిక్ ఫీల్డ్ ఇంటెన్సిటీ ఎంత ప్రొడ్యూస్ అవుతుంది అనేది నేర్చుకుందాం. యాజువల్గా మనం ఒక ఆర్థోగోనల్ కోఆర్డినేట్ సిస్టమ్ అయినటువంటి ప్లేను, ఇది ఎక్స్, ఇది వై, ఇది జెడ్ తీసుకుందాం. ఇలా తీసుకున్న తర్వాత మనం హారిజాంటల్గా అంటే ఎక్స్ వై ప్లేన్కి ప్యారలల్గా ఒక సర్క్యులర్ రింగ్ని ప్లేస్ చేద్దాం. ఈ సర్క్యులర్ రింగు ఎక్స్వై ప్లేన్కి అంటే ఎక్స్వై ఇలా ఉంటే ఇది హారిజాంటల్గా ఉన్నట్టు అనమాట. ఓకే, సో ఇలా హారిజాంటల్గా ఉన్నట్టు. సో హారిజాంటల్గా ఉన్న సర్క్యులర్ రింగ్కి ఇక్కడి నుంచి ఇక్కడికి దీని యొక్క డిస్టెన్స్ రో అనుకుందాం. యాంగిల్ ఎక్స్ విత్ రెస్పెక్ట్ టు ఎక్స్ ఇట్ ఈజ్ మేకింగ్ అన్ యాంగిల్ ఫై. అప్పుడు ఇది ఈ డైరెక్షన్ ఇది రో అయినప్పుడు ఇది ఆటోమేటిక్గా ఏ రో బార్ అవుతుంది. దీని యొక్క ఎలక్ట్రిక్ ఫీల్డ్ ఇంటెన్సిటీ ఫర్ డిఫరెన్షియల్ ఎలక్ట్రిక్ ఫీల్డ్ ఈ సర్క్యులర్ రింగ్లో ఒక స్మాల్ డిఫరెన్షియల్ ఎలిమెంట్ని తీసుకుంటే, ఒక స్మాల్ డిఫరెన్షియల్ ఎలిమెంట్ ఇది అనమాట. ఈ స్మాల్ డిఫరెన్షియల్ ఎలిమెంట్ డిఎల్ అంటారు. సో ఈ స్మాల్ డిఫరెన్షియల్ ఎలిమెంట్ వల్ల పెర్పెండిక్యులర్గా జెడ్ యాక్సిస్లో ఒక పాయింట్ పి దగ్గర ఎలక్ట్రిక్ ఫీల్డ్ ఇంటెన్సిటీ ఎంత అనేది ఐడెంటిఫై చేయాలి. స్మాల్ డిఫరెన్షియల్ ఎలిమెంట్ తీసుకున్నాం కాబట్టి స్మాల్ డిఫరెన్షియల్ ఎలక్ట్రిక్ ఫీల్డ్ డిఈ బార్ అవుతుంది. ఓకే, ఈ పీస్ ఆఫ్ కేక్లో ఇక్కడి నుంచి ఇక్కడికి ఇలాగా మనం ఊహించుకుంటే, ఈ సిలిండ్రికల్ సర్ఫేస్ని ఊహించుకుంటే కనుక ఇక్కడ మనకి దీని యొక్క ఆర్క్ లెంత్ డిస్టెన్స్ రో మేకింగ్ అన్ యాంగిల్ ఫై కాబట్టి ఇది రో డి5 అవుతుంది. ఓకే, సో దీని యారో మార్క్ ఇటువైపు ఉంటుంది, పాయింట్ పి వైపు వెళ్తుంది కాబట్టి దీని యారో మార్క్ ఇటువైపు ఉంటుంది, దీని యారో మార్క్ ఇటువైపు ఉంటుంది. ఈ యారో మార్క్కి మనకి డైరెక్షన్ ఏంటంటే జెడ్ బారు, ఈ డైరెక్షన్ రో ఇంటూ ఏ రో బారు. సో డైరెక్ట్గా మనకి ఆర్ బార్ రాసేయచ్చు. ఇది ఆర్ బార్ ఈజ్ ఈక్వల్స్ టు రో ఏ రో బార్ ప్లస్ ఆర్ బార్, రో ఏ రో బార్ ప్లస్ ఆర్ బార్ ఈక్వల్స్ టు జెడ్ బార్ అనేది ఫార్ములా. సో దేర్ ఫోర్ ఆర్ బార్ ఈజ్ ఈక్వల్స్ టు మైనస్ రో ఏ రో బార్ ప్లస్ జెడ్ బార్. అంటే జెడ్ బార్ మైనస్ రో ఏ రో బార్, రో 5Z కాబట్టి రో ముందు రాసినంత, అంతకు మించి లేదు. సో ఇట్లాగా ఐడెంటిఫై చేయొచ్చు. లేదా ఈ సర్క్యులర్ రింగ్ని ఇలాగా ఎక్స్వై ప్లేన్కి ప్యారల్గా పెట్టాం కాబట్టి ఇక్కడి నుంచి ఇక్కడికి రో అయితే ఉంది, 5 కూడా ఉంది, జెడ్ మాత్రం 0. ఇక్కడ ఈ ఆరిజిన్ దగ్గర పెట్టాం కాబట్టి ఈ రింగ్ని జెడ్ 0, 5 అయితే ఇట్స్ మేకింగ్ యాంగిల్, రో కూడా ఉంది. అలాగే ఈ పాయింట్ పి దగ్గర మనకి జెడ్ అయితే ఉంది, 5 కూడా కొంత ఉంటుంది, రో అనేది ఈ పాయింట్ దగ్గర 0. సో రో 0 జెడ్. ఓకే, సో మనకి యారో మార్క్ ఇటువైపు ఉంది కాబట్టి అటు పాయింట్ పి దగ్గర కాబట్టి మనకి డిస్టెన్స్ ఆర్ బార్ ఫైండ్ అవుట్ చేస్తున్నప్పుడు మనకి ఈ పాయింట్ నుంచి ఈ పాయింట్ డిస్టెన్స్ వెక్టర్ ఫైండ్ అవుట్ చేయాలి కాబట్టి ఈ డైరెక్షన్లో ఆర్ బార్ ఉంది కాబట్టి దీంట్లోంచి ఇది తీయాలి. కాబట్టి 0 5Z మైనస్ రో 5 0. ఓకే, సో చాలామంది ఇంత కన్ఫ్యూజ్ అవుతూ ఉంటారు. ఎలా కన్ఫ్యూజ్ అవ్వకూడదు, ఈ యారో మార్క్ డైరెక్షన్ ఏదో ఉందో ఎండ్ పాయింట్ దగ్గర నుంచి దీన్ని డిస్టెన్స్ వెక్టర్ ఫైండ్ అవుట్ చేయాలి. 0 మైనస్ రో ఇంటూ ఏ రో బార్, 0 మైనస్ రో ఇంటూ ఏ రో బార్, 5 మైనస్ 5 0, నో ప్రాబ్లం. జెడ్ మైనస్ 0 జెడ్ ప్లస్ జెడ్ బార్. మీరు ఇలా రాసినా రెండు సేమే వస్తాయి. ఇది మీ యొక్క కంఫర్టబిలిటీని బట్టి రాసుకోవాలి. ఓకే, వన్స్ ఒకసారి రాసుకున్న తర్వాత ఇంకా ఫైండ్ అవుట్ చేయాల్సింది ఏంటంటే డిక్యూ. సర్ఫేసు ఈ రింగ్లో ఒక స్మాల్ ఎలిమెంట్ తీసుకుంటే అది లైన్ ఎలిమెంట్ కింద కనపడుతుంది కాబట్టి డిక్యూ ఈజ్ ఈక్వల్స్ టు రో ఎల్ ఇంటూ డిఎల్, వేర్ క్యూ ఈజ్ ఈక్వల్స్ టు రో ఇంటగ్రేషన్ ఆఫ్ రో ఎల్ డిఎల్, క్యూ ఈజ్ ఈక్వల్స్ టు ఇంటగ్రేషన్ ఆఫ్ రో ఎల్ డిఎల్. సో డిఈ బార్ ఈజ్ ఈక్వల్స్ టు డిక్యూ బై 4 π ఎప్సిలాన్ నాట్ ఆర్ స్క్వేర్ ఇంటూ ఏఆర్ బార్. సో ఏఆర్ బార్ అంటే ఇది, ఈ డైరెక్షన్ ఏఆర్ బార్. యాక్చువల్గా ఏఆర్ బార్ ఈజ్ ఈక్వల్స్ టు ఏమవుతుంది, ఆర్ బార్ బై మాడ్యులస్ ఆఫ్ ఆర్ బార్. సో దీన్ని మనం డిక్యూ మీన్స్ రోయల్లో డిఎల్లో ఆర్ బార్ బై 4 π ఎప్సిలాన్ నాట్ ఆర్ స్క్వేర్ ఇంటూ మాడ్యులస్ ఆఫ్ ఆర్. సో ఇది మాడ్యులస్ ఆఫ్ ఆర్ క్యూబ్ అవుతుంది. సో దేర్ ఫోర్
డిఈ బార్ ఈజ్ ఈక్వల్స్ టు రో ఎల్ డిఎల్ ఇంటూ ఆర్ బార్ అంటే ఎంత మైనస్ రో యారో బార్ ప్లస్ జెడ్ ఏజెడ్ బార్ డివైడెడ్ బై 4πε0 మాడ్యులస్ ఆఫ్ ఆర్ క్యూబ్. దీన్ని మాడ్యులస్ ఆఫ్ ఆర్ క్యూబ్ కింద రాయొచ్చు. మాడ్యులస్ ఆఫ్ ఆర్ క్యూబ్ అంటే మైనస్ రో యారో ప్లస్ జెడ్ మాడ్యులస్ ఆఫ్ ఆర్ క్యూబ్ కింద రాయొచ్చు. సో ఇప్పుడు మాడ్యులస్ ఆఫ్ ఆర్ క్యూబ్ కింద రాయాలంటే ఆర్ బార్ తెలుసు మనకి, మైనస్ రో యారో ప్లస్ జెడ్ ఏజెడ్ బార్. మాడ్యులస్ ఆఫ్ ఆర్ అంటే రో స్క్వేర్ ప్లస్ జెడ్ స్క్వేర్ హోల్ పవర్ 1/2 ఆర్ రూట్ ఆఫ్ 4 రో స్క్వేర్ ప్లస్ జెడ్ స్క్వేర్ హోల్ పవర్ 1/2. మాడ్యులస్ ఆఫ్ ఆర్ స్క్వేర్ అంటే ఏమవుతుంది, మాడ్యులస్ ఆఫ్ ఆర్ స్క్వేర్ అంటే ఏమవుతుంది, రో స్క్వేర్ ప్లస్ జెడ్ స్క్వేర్ అవుతుంది, అంతే కదా. సో ఇది హోల్ పవర్ 1 అవుతుంది. 1 + 1/2 ఏమవుతుంది, 3/2 అవుతుంది. సో మాడ్యులస్ ఆఫ్ ఆర్ క్యూబ్ అనేది ఏమవుతుందంటే రో స్క్వేర్ ప్లస్ జెడ్ స్క్వేర్ హోల్ పవర్ 3/2 అవుతుంది, 1/2 + 1. సో ఇక్కడ డైరెక్ట్గా రాసేయచ్చు, రో స్క్వేర్ ప్లస్ జెడ్ స్క్వేర్ హోల్ పవర్ 3/2 అని రాసేయచ్చు. ఓకే, ఇప్పుడు దీన్ని ఈ టర్మ్ అంతటిని 1 అలాగే ఈ టర్మ్ అంతటిని 1 కింద రాసుకుంటే ఈ బార్ ఈజ్ ఈక్వల్స్ టు ఇంటిగ్రేషన్ ఆఫ్ రో రో ఎల్ బై 4πε0ని మనకి తీసేయచ్చు ఇలా. అలాగే డిఎల్ బార్ అంటే రో d5, డిఎల్ బార్ అంటే రో d5 అనమాట ఈ సర్క్యులర్ రింగ్లో. సో 4πε0 ఇంటూ రో ఇంటిగ్రేషన్ ఆఫ్ d5 ఇంటూ మైనస్ రో యారో బై రో స్క్వేర్ ప్లస్ జెడ్ స్క్వేర్ హోల్ పవర్ 3/2. ఇది కామన్ కాబట్టి రో ఎల్ బై 4πε0 కామన్ కాబట్టి రో d5 కూడా కామన్ కాబట్టి రో పక్కన పెట్టేసి ఇంటిగ్రేషన్ ఆఫ్ d5 మైనస్ రో యారో బై రో స్క్వేర్ ప్లస్ జెడ్ స్క్వేర్ హోల్ పవర్ 3/2 ప్లస్ ఇంటిగ్రేషన్ ఆఫ్ d5 జెడ్ ఏజెడ్ బార్ డివైడెడ్ బై రో స్క్వేర్ ప్లస్ జెడ్ స్క్వేర్ హోల్ పవర్ 3/2. ఓకే, ఇప్పుడు ఈ రో డైరెక్షన్ ఎంతైతే ఇటువైపు పెరుగుతుందో సేమ్ అదే డైరెక్షన్ ఇటువైపు కూడా పెరుగుతుంది కాబట్టి మైనస్లో ఈ రెండు సిమెట్రిక్ యాక్షన్ వల్ల క్యాన్సిల్ అయిపోతాయి. సో we need due to symmetric property rho term cancelled. So therefore E bar is equals to rho L into rho by 4πε0 into integration of d phi z a z bar by rho square plus z square whole power 3/2. సో ఇంటిగ్రేషన్ ఆఫ్ d5కి మనం ఈ టర్మ్ని బయటకు కడితే ఏమవుతుందనంటే 0 to 2π వస్తుంది, ఈజ్ ఈక్వల్స్ టు రో ఎల్ ఇంటూ రో బై 4πε0 జెడ్ ఏజెడ్ బార్ డివైడెడ్ బై రో స్క్వేర్ ప్లస్ జెడ్ స్క్వేర్ హోల్ పవర్ 3/2 అనేది కామన్గా తీసేసి ఇంటిగ్రేషన్ ఆఫ్ d5 చేస్తే ఇది 2π వచ్చేస్తుంది, సో 0 to 2π ఇంటిగ్రేషన్ ఆఫ్ d5 5. సో 5 అంటే 2π - 0. ఓకే, ఇంటిగ్రేషన్ ఆఫ్ d5 0 to 2π అంటే dని ఇంటిగ్రల్ పోతుంది, 5 ఒకటి మిగులుతుంది. సో 0 to 2π అంటే 2π - 0. సో ఇంటిగ్రేషన్ ఆఫ్ d5 అనేది 2π అనమాట. సో ఫైనల్గా మనకు ఆన్సర్ ఏమొస్తుందనంటే ఈ బార్ ఈజ్ ఈక్వల్స్ టు రో ఎల్ ఇంటూ రో జెడ్ ఏజెడ్ బార్ బై 4πε0 రో స్క్వేర్ ప్లస్ జెడ్ స్క్వేర్ హోల్ పవర్ 3/2 ఇంటూ 2π వస్తుంది. సో ఈ 2π దీంట్లో 2 టైమ్స్ పోతుంది, అప్పుడు రో ఎల్ ఇంటూ రో జెడ్ ఏజెడ్ బార్ బై 2ε0 ఇంటూ రో స్క్వేర్ ప్లస్ జెడ్ స్క్వేర్ హోల్ పవర్ 3/2 వోల్ట్ ఫర్ మీటర్. ఎలక్ట్రిక్ ఫీల్డ్ యూనిట్స్ వోల్ట్ ఫర్ మీటర్. సో దిస్ ఈజ్ ఆల్ అబౌట్ ద ఎలక్ట్రిక్ ఫీల్డ్. సో ఈ వీడియో మీకు నచ్చినట్టయితే కనుక సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, లైక్ చేయండి.